దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. ఆయన తూర్పు దిక్కును వస్తున్నప్పుడు ఆ అరుణకాంతులలో ఇంద్రుడు సంతోషించినటువంటి ఆ కాలమునందు రథదర్శనం వంక తిరిగితే ఒక్కసారి దర్శనం చేస్తే ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే అంటే ఏ అధికారమునందున్నారో ఆ అధికారము నిలబడుతుంది. రాజ్యాభివర్ధనమశ్నుతే ఏ పదవిలో ఉన్నావో అందులో వృద్ధిలోకి వస్తావు. రెండు, ఆయన అక్కడి నుంచి ఆగ్నేయం వైపుకి తిరుగుతాడు. ఆగ్నేయం వంక తిరగగానే అగ్ని గొప్ప బ్రాహ్మణుడు ఆయన. అందుకే లింగ పురాణంలో వ్యాస భగవానుడు అంటాడు, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్నిః శంకరస్య ఇవ శాసనాత్ అంటాడు. ఆయన గొప్ప లోకోపకారి. ఆయన పితృదేవతలకి కవ్యం పట్టికెడతాడు, దేవతలకి హవ్యం పట్టికెడతాడు. మనకి పాచకుడై వంట బ్రాహ్మణుడై ఇంట్లో అన్నం వండి పెడతాడు. ఎందుకని? భగవత్ శాసనం. ఆయన అలా వండి పెట్టకపోతే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఆయన అన్నం వండి పెడతాడు. అటువంటి అగ్ని కాంతి స్వరూపుడు. అగ్ని వెలిగితే వేడే కాదు, కాంతి కూడా ఉంటుంది. అంతటి కాంతి కలిగినటువంటి అగ్ని సూర్యుడు తిరగగానే ఒక్కసారి చిన్నబుచ్చుకుని నమస్కారం చేస్తాట. అనూరుడు చెప్తాడు, సూర్య భగవానుడు నీ వైపుకి తిరిగాడు అగ్నిహోత్రుడా, నీ కాంతి ఉపశమనాన్ని పొందింది, తగ్గిపోయింది ఆయన కాంతి ముందు, నమస్కరించంటాడు. ఉత్తమ బ్రాహ్మణుడు. అనూరుడు చెప్పక్కర్లేదు, చెప్పకుండా నమస్కరిస్తాడు. అసలు సూర్య భగవానుని యొక్క రథసారథే విచిత్రం. అనూర దర్శనం, అనూర స్మరణం అంత గొప్పది. ఆయన పేరు అసలు అనూరుడు కాదు, అరుణుడు. అనూరుడు అంటే ఊరువులు అంటే తొడలు, అనూరుడు అంటే తొడలు లేనివాడు. అసలు మహాభారతంలో ఆదిపర్వంలో ఆయన గురించి ఒక విశేషం ఉంది. కృతయుగంలో కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అని ఇద్దరు భార్యలైతే వాళ్ళిద్దరూ కూడా కశ్యప ప్రజాపతిని ఎంతో కాలం సేవించారు. కొన్ని వేల సంవత్సరములు సేవించారు అప్పటి ఆయుర్దాయాన్ని బట్టి. సేవిస్తే ఆయన ప్రసన్నుడై అన్నాడు, మీకేం కావాలన్నాడు. కద్రువంది, నాకు పొడవైన శరీరం కలిగిన వాళ్ళు, పరమతేజోవంతులు, గొప్ప బలం కలిగినటువంటి వాళ్ళు, నాకు కొన్ని వేల మంది పుత్రులు కావాలి. ఆయన అన్నాడు, తథాస్తు. వినత వంక తిరిగి అన్నాడు, నీకేం కావాలన్నాడు. కద్రువ ఎటువంటి బలవంతుల్ని బిడ్డలుగా అడిగిందో అంతకన్నా బలవంతులు, అంతకన్నా బుద్ధిమంతులు ఇద్దరు కావాలి బిడ్డలు. తథాస్తు అన్నాడు. పుత్రకామేష్టి చేశాడు. పుత్రకామేష్టి చేసి వాళ్ళిద్దరిని అనుగ్రహించాడు. వాళ్ళు గర్భములు దాల్చి అండములు పెరిగితే అండాన్ని తీసి దాదులకిచ్చి నీటి కుండలలో పెట్టి పెంచుతున్నారు. పెంచుతుంటే ఒక 500 సంవత్సరములు అయిపోయిన తర్వాత కద్రువ తాచినటువంటి నీటి కుండలలోంచి వాసుకి, తక్షకుడు, శేషుడు మొదలైనటువంటి మహాసర్పములు బయటికి వచ్చాయి. వినతకి బాధ కలిగింది. ఆవిడికి బిడ్డలు పుట్టేశారు, నేను దాచినటువంటి 2 గుడ్లు అలాగే ఉండిపోయాయని తొందరపడిపోయి చూద్దామని పుల్ల పెట్టి ఒక గుడ్డు బద్దల కొట్టి కొద్దిగా పెంకు విచ్చుకునేటట్టుగా చేసి కెలికి చూసింది. అందులోంచి ఇంకా తొడలు ఏర్పడినటువంటి వాడు, ఊర్ధ్వ శరీరము మాత్రమే ఏర్పడినటువంటి మహాతేజోవంతుడు పైకొచ్చాడు. గర్భస్థమైనటువంటి శిశువు పూర్తిగా ఏర్పడకుండానే బయటికి వచ్చేటట్టుగా ప్రవర్తించడం ఎంతటి దోషమో, అది ఎన్ని జన్మలు కట్టి కుడిపేస్తుందో, ఎంత తల్లి అయినా సరే ఆ పాపం పోయేటట్టుగా చూడడానికి ఆయన అన్నాడు, అమ్మా నువ్వు చాలా తప్పు చేశావు. నేను పూర్తిగా ఏర్పడక ముందే గుడ్డు యొక్క పెంకు భాగాన్ని పుల్లతో కెలికి నేను పైకొచ్చేట్టు చేశావు. ఈ పాపానికి ఫలితం అనుభవించేస్తావు. నువ్వు కొంతకాలం కద్రువకి దాస్యం చెయ్యవలసి ఉంటుంది. ఇప్పటికైనా తొందరపడి 2వ గుడ్డుని చిదమకు, అందులోంచి మహాతేజోవంతుడైనటువంటి వాడు పైకొస్తాడు, వాడు నీ దాస్య విముక్తికి కారణమవుతాడు. అమ్మా నేను సూర్య భగవానుడికి రథసారథిగా వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. ముందు పుట్టినవాడు కదూ అరుణుడు, ఆయన పేరు ఎర్రటి కాంతితో ఉంటాడు, అందుకని అరుణుడు అని పిలిచారు. అరుణుడు సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు. ముందు పుట్టినటువంటి అరుణుడు వెనక పుట్టిన గరుత్మంతుని కన్నా శ్రేష్ఠుడు, చాలా గొప్పవాడు. గరుత్మంతుడు విష్ణువు యొక్క వాహనం. ఆతత పక్షమారుత ప్రజకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణవుండు అంటాడు అన్నయ్య గారి భారతంలో. ఆయన రెక్కలు అల్లార్చి వస్తుంటే వేదనాదములు వినపడుతుంటే అందులోంచి అలా వస్తాడు.
అటువంటి గరుత్మంతుడు విష్ణువుకి వాహనమైతే మరి ముందు పుట్టిన అన్నగారు అంతకన్నా గొప్పవాడని ఎలా చెప్పడం అంటే, ఇంకా గరుత్మంతుడు విష్ణువుకి తిన్నగా వాహనమయ్యాడు, తానే గుర్రమైనట్టు వాహనమైతే. కానీ అనూరుడు అలా కాదు, తాను సూర్య రథానికి చోదకుడయ్యాడు. ఆయన భగవంతుడికి వాహనం కాదు, భగవంతుడి వాహనాన్ని నడిపేవాడయ్యాడు. తాను గుర్రముల మీద రథం మీద కూర్చుంటాడు. అందుకని శ్రేష్ఠుడు. గరుత్మంతుడికి పక్షపాతం ఉంది. పక్షపాతం అంటే పక్షములంటే రెక్కలు, పాతము అంటే గాలి వీచేటటువంటి శక్తి. రెక్కలు ఊపుతాడు, రెక్కలు ఊపి వెడతాడు. అనూరుడికి ఆ పక్షపాతం లేదు, అంటే రెక్కలు ఊపి వెళ్ళడు, రథాన్ని నడిపిస్తాడు. అందుకని శాబ్దికంగా చూస్తే పక్షపాతము లేనివాడు అనూరుడు, పక్షపాతం ఉన్నవాడు గరుత్మంతుడు. అందుచేత ముందు పుట్టినటువంటి అనూరుడు గరుత్మంతుని కన్నా శ్రేష్ఠుడు, పెద్దరికాన్ని వహించాడు. పైగా ఆయన రథాన్ని నడిపేటప్పుడు చాలా ఆశ్చర్యం ఉంటుంది. రోజు సూర్య రథానికి తెల్లవారకట్ట నమస్కారం ఎంతమంది చేస్తారో వర్ణిస్తారు. అసలు దాన్ని భావన చేసి ఆ బింబం వంక చూస్తే చాలండి తెల్లవారకట్ట. అసలు ఆ సూర్యోదయ ఘట్టాన్ని చూడ్డమే చాలు. అనూరుడు సారథ్యం వహించి భగవానుడు కూర్చోడానికి ముందే సిద్ధపడి రథాన్ని పట్టుకుని నిలబడతట. ఒక కవి చమత్కరించాడు, అసలు సూర్యరథం వచ్చే ముందు ఎందుకు ఆకాశం ఎర్రబడుతుంది అన్నాడు. అంటే ఆయన అన్నాడు, మరి శరత్కాలంలోనూ రథం తిరగాలి, హేమంత ఋతువులోనూ రథం తిరగాలి, మంచు కదూ, అంత చలి. రథంలో వెనకాతలో ఉన్నవాడికి ఏముంది, అంత చలిగాలి తగలదు. వెనకనున్నవాడు సూర్యుడు, ముందునున్నవాడు అనూరుడు, చల్లటి కాంతి ఈయన కొట్టేస్తుంటుంది. అందుకని ఆయన ఏం చేశాడంటే ముందు ఓ చలిమంట కూడా వేసుకున్నట్ట, వెచ్చగా ఉంటుందని. అదే ఆ ఎర్రటి కాంతి అంటే. ఎవరి భావన చేత వారు తరించారు. ఆ అనూరుడు రథం మీద ఎక్కేటప్పటికి ఇంద్రుడు పరవశించిపోతాట సూర్యరథాన్ని చూసి. అగ్నిహోత్రుడు ఇంతటి తేజోవంతుణ్ణి అయినా ఆయన తేజస్సు ముందు నా తేజస్సు అణిగిపోయిందని మహోత్కృష్టమైన బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడు రెండు చేతులెత్తి నమస్కరిస్తాట. లోకాలనన్నింటినీ బాధ పెట్టగలిగిన వాడు ఎవరి పేరు చెప్తే ఎవరైనా గడగడలాడిపోతారో మహాజ్ఞానులు తప్ప. అటువంటి యమధర్మరాజు గారి వైపుకి రథం తిరుగుతుంది దక్షిణ దిక్కుకి. మరి దక్షిణ దిక్కుకి యముడు కదూ అధిపతి. తిరిగేటప్పటికీ అనూరుడు చెప్తాట, ఓ యముడా సూర్యరథం తిరుగుతోందంటాడు. అనేటప్పటికీ ఆయన ముందు ఏం చేస్తాడంటేట గబగబా తీసుకెళ్లి తన మహిషాన్ని దాచేస్తాడు, దున్నపోతుని. ఎందుకంటే ఆజన్మ వైరం అని ఉంటుంది కొన్ని ప్రాణులకు, వేదంలో చెప్తారు.